నమస్తే. నమస్తే అండి. నమస్తే. మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా, టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది. వెళ్ళమ్మాయా పెళ్లి కూతురు. ఇందులో పెళ్ళికొడుకు ఎవరు? ఇతనే. ఆహా, ఇతనా? కూర్చోండి, పాపకు ఫోన్ చేస్తాను. హాయ్ మామ్. పాప ఏం చేస్తున్నావు? జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్. అదే పెళ్ళోళ్ళు వచ్చారు, ఒకసారి రా. ఓకే 10 minutes. I'll just change and come down. ఏం అక్కర్లేదు, ఎలా ఉంటే అలా రా. Okay mom. ఇదిగో, మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు, లిప్స్టిక్లు పూసుకోవటాలు, నగలు దిగేసుకోవటాలు, సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోవటాలు, చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు. ఇదిగో పాప, పాప అదిగో అబ్బాయి, చూసుకోండి చూసుకోండి. అయ్యా చూడు. చూసుకున్నా చాలు గాని ఎందుకే ఏం చేస్తా? పెద్ద ఏం లేదండి, ఖాళీయే. ఖాళీయా? ఏమాత్రం ఇచ్చుకుంటా? ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని. కట్నం. ఇదిగో అమ్మాయి, నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాక్ట్ చెప్తాను. మార్కెట్లో 10 మంది అబ్బాయిలకి 6 అమ్మాయిలు ఉన్నారు. కేర్ సిటీ. ఇలా దొరికండి ఏంట్రా బాబు. ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే, మా సీజన్ లో మేము పిండుకుంటాం. ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు, ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 1, మా అమ్మాయి 2 కంటే కందు. 2, నైట్ 9 కల్లా పడుకుంటది, లేపితే ఊరుకోను. 3, పొద్దున్న 6 కల్లా లేచి కాఫీ అంటది. పెట్టడం వచ్చా? రాదండి. నేర్చుకో. పొద్దున్నే 9 కల్లా జిమ్కి వెళ్తుంది. ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది. తీయడం వచ్చా? రాదండి. నేర్చుకో. అప్పుడప్పుడు అలుగుద్ది. బతిమాలడం వచ్చా? రాదండి. నేర్చుకో. సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ బెల్ నొక్కావనుకో, నీ బెల్లి పగులుద్ది. ప్రిపేర్డ్ గా ఉండు. పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికావనుకో, ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు. ప్రిపేర్డ్ గా ఉండు. మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది. నువ్వేం చేస్తా? వచ్చి సారీ చెప్తా. నీకొచ్చా? వచ్చు. ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా? ఎవరికి? ఈవిడికి సారీ చెప్పాలి. మీకు ఆ అబ్బాయి నచ్చినట్టే కదండి? ఎక్కడా? అసలు మ్యాటర్ తేలాలి కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటండి? ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. మీ అబ్బాయి ఎక్కడా? మెడికల్ రిపోర్ట్స్. జాతకాలు కదా కలవాల్సింది. జాతకాలదే ఉందమ్మా, 2 హోమాలు చేస్తే పోయిద్ది. కావాల్సింది హెల్త్. మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా? లేవా? నో ప్రాబ్లం. డాక్టర్ సరసా ఒకసారి రామ్మా.
ఏం కాదులే. అయ్యో అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా? ఎందుకమ్మా అంత బ్లడ్? నువ్వు రిటైర్డ్ ఊరుకో. ఓకే అబ్బాయి, ఇన్కమ్ లేదంటున్నావు, మరి ఏమిటి పోషిస్తా? రామా, కూల్. అంటే అండి అది నేను సోదొద్దు. మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు. లే. ఇలా చూసుకుంటా, ఇలా కూడా చూపెడతా. వదిలు వదినా. ఏం పెట్టి చూసుకోవాలంట మసలు నీకెందుకే. ఓకే కూల్ కూల్. ఈ ఎవరైనా చేస్తారు, నువ్వేం చేస్తా అని అడుగుతున్నా. ఏంటే? బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే. ఏయ్, ఆడపిల్లలు దొరికితే చాలరా నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది. అత్తగారు హరిగారు చెప్తూ మనోడిని హార్మోనియం వాయించమంటదేమో. పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా? జోకులు ఆపి అందరూ ఏం చేయాలో ఆలోచించండి. ఇవన్నీ కాదు, నువ్వేమంటావురా పెద్దడా? ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో. అది ఎందుకు కరెక్ట్ కాదండి? మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు, ఆరోగ్యం ఏంటో తెలీదు, క్యారెక్టర్ ఏంటో కూడా తెలీదు. ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం, మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం. ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది. అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లిళ్ళు నిలబడుతున్నాయండి. నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు, ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? తను చేస్తోంది. రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది, అది అవసరం కూడా. తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి, రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని. తనే రైట్ అండి. ఇవన్నీ కాదు, చేసుకోబోయేది నువ్వు. రామా, నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా? అంటే అది నాకు ఇష్టం లేదు. ఆలోచించి చెప్పు. ఆ అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు. ఇదే ఆ అమ్మాయితో చెప్పు. ఏ అమ్మాయికి? ఈ పెళ్ళి ఎప్పుడు వచ్చింది? తను నీతో మాట్లాడాలంట, లోపలికి తీసుకెళ్లి మాట్లాడు. డేస్ అసలు బాలేదు, నేను అల్లం. ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు. ఆడపిల్ల ఏం చేస్తుంది? వెళ్ళు. అక్కడ రౌడీస్, ఇక్కడ లేడీస్, రిస్క్. నేను అల్లం. వెళ్ళు, వదిలా. తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. ఏంటే తోస్తున్నావు? ఏంటి తోస్తున్నావు? ఏంటి ఇలా వాటేసుకున్నప్పుడు లేదా? ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా? ఇలా పొడేసినప్పుడు లేదా? నెంబర్ నొక్కి రింగ్ అయ్యాక రాంగ్ నెంబర్ అంటావేంట్రా? అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు. ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా. ఏంటవి? అదే నైట్ 9 తర్వాత నో టచ్ అంది. ఎలా కుదురుద్ది? పగలంతా ఏం పిక్కుతావు? ఖాళీగా. ఓ పాయింటే. ఇదిగో నాకు కాఫీ పెట్టడం రాదు. నేర్చుకో. నేర్చుకోవా? నాకు జ్యూస్ చేయడం కూడా రాదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకుంటావు. ఇది కూడా నేర్చుకోవాలా? ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు. వద్దు, నేర్చుకో. నేర్చుకో. ఇదిగో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా? ఓర్రి
అందుకే నాకు ఈ పెళ్లి క్యాన్సిల్. అమ్మో రామా రామా రే రామా నేను చెప్పినట్టు చెయ్యి. అంత మంచి జరుగుతుంది.